మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవలి కాలంలో దొంగతనానికి గురైన మొత్తం 100 మొబైల్ ఫోన్లను గుర్తించి వాటిని బాధితులకు స్వయంగా జిల్లా ఎస్పీ డి జానకి అందజేశారు. ఈ కార్యక్రమం జిల్లా పోలీస్ కార్యాలయం కవాతు మైదానంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు చోరీకి గురైన పౌరులు CEIR పోస్టల్ ద్వారా తమ ఫోన్లను ట్రాక్ చేసి తిరిగి పొందే అవకాశం ఉందని వివరించారు. చోరీ జరిగిన వెంటనే CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడం ద్వారా దొంగతనమైన మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించవచ్చని, ఇది ప్రభుత్వ ప్రవేశపెట్టే ప్రగతిశీల టెక్నాలజీలపై ఆధారపడి ఒక గొప్ప సాధనమని అన్నారు. సైబర్ క్రైమ్ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎస్పీ స్వయంగా సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టు, OTP మోసాలు, బ్యాంకింగ్ మోసాలు వంటి అంశాలపై వివరణ ఇచ్చారు. ప్రజలలో ఉన్న అవగాహన స్థాయిని అంచనా వేయడానికి ఎస్పీ కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు ఇచ్చిన ఎలికిచెర్ల గ్రామానికి చెందిన అడ్డకల శివుడు బెస్ట్ సిటిజన్గా ఎంపికై ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన టూటౌన్ పోలీస్ సిబ్బందిని, అలాగే టెక్నికల్ ఇన్ఛార్జ్ SI రాఘవేందర్ ఆధ్వర్యంలో CEIR ద్వారా ఫోన్లను గుర్తించి రికవరీ చేయడంలో విశేష కృషి చేశారు. వారి సేవలకు గుర్తింపుగా జిల్లా ఎస్పీ వారిని క్యాష్ రివార్డుతో సత్కరించారు. దొంగల కంటే ఈ సైబర్ క్రైమ్ దొంగలు అంటే ఫోన్లో నుంచి డబ్బులు దొబ్బేయడము, మన అకౌంట్స్లో నుంచి డబ్బులు దొబ్బేయడం, వీళ్ళు చాలా ఎక్కువైపోయారు. పోయిన సంవత్సరము ఇట్లా సైబర్ క్రైమ్ అంటే ఈ ఫోన్ల ద్వారా, కంప్యూటర్ల ద్వారా కొట్టేసిన డబ్బులు ఎన్ని తెలుసా? మన హైదరాబాదు ఈ ఏరియాలో 400 కోట్లు, మన రాష్ట్రంలో 400 కోట్లు సైబర్ క్రైమ్ ద్వారా పోయినాయి. సో అందులో దాని బారిన పడకుండా ఉండాలంటే మనం కొన్ని టిప్స్ పాటించాలి. మెయిన్గా మన డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయొద్దు. మనకు OTP వస్తుంది, ఆధార్ కార్డు OTP వస్తుంది, ఇలాంటివి ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు. దబాయిస్తాడు అవతలోడు, చెప్పు లేదంటే నీ అకౌంట్ బ్లాక్ అవుతుంది అంటాడు. ఏం బ్లాక్ కాదు, బ్లాక్ అయితే అయింది, వెళ్ళి మన బ్యాంక్ అదే చేస్తాడు కానీ నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ నీకు సంబంధించింది ప్రతిదీ కూడా వెళ్ళిపోతుంది. ఇక వాడు అప్పుడు ఆడుకుంటాడు, వాళ్ళందరికీ మెసేజ్లు పంపిస్తాడు. నీ ఫోన్లో కాంటాక్ట్స్ ఉంటాయి కదా, మీ తమ్ముడిదో, చెల్లిదో, మీ బాస్దో, అందరివి ఉంటాయి కదా, మనం పనిచేసేటోళ్ళదో ఎవరిదో ఒకళ్ళది, అందరికి వెళ్ళిపోయి పిచ్చి అంటే గలీజ్ మెసేజ్లు పంపిస్తాం. మనకేమవుతుంది? టెన్షన్ అయిపోతుంది, అవతలోడు మనల్ని గురించి ఏమనుకుంటుందో అని. సో అట్లాంటి జోలికి వెళ్ళకండి. దానికంటే పక్కింటోడి దగ్గర లేదా ఇంకోటి తీసుకెళ్ళాలంటే సపోజ్ పెద్దమ్మ అనుకో, పెద్దమ్మ ఫోన్ వస్తుంది, వీడియో కాల్ వస్తుంది, నిన్ను అరెస్ట్ చేసినాం అనగానే ఇంకా పెద్దమ్మ ఇక సీరియస్గా కూర్చుండిపోతుంది. అమ్మ నేను నిజంగానే అరెస్ట్ అయినాను, అరెస్ట్ చేయాలని మేము రావాలి, నీ చెయ్యి పట్టుకొని గుంజుకు రావాలి. అంతేగాని ఫోన్లో అరెస్ట్ అవుతామా? అంత టెక్నాలజీ రాలేదు. ఫోన్లో ఇట్లా అవ్వగానే నిన్ను ఫ్రీ చేసి నేను కట్టేసే టెక్నాలజీ ఇంకా రాలేదు. సో వీడియో కాల్లో మిమ్మల్ని అరెస్ట్ చేయండి. కాబట్టి అలాంటి ఛాన్సెస్ నుంచి కట్ చేసి పడేస్తుంది ఏ మొహమాట. సో ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకని దాంట్లో మనం ఏం చేస్తాం, బ్యాంక్ డీటెయిల్స్ ఫోన్పే డీటెయిల్స్ పోయినాయా, ఉన్నాయి డబ్బులు ఇప్పుడు ఇది ఉన్నాయా, వెంటనే బ్లాక్ చేసుకొని ఉంటాం. కొన్నిసార్లు మనం 1 2 3 4 పాస్వర్డ్ పెడితే ఏముంటుంది అందరికీ తెలుసు కదా. ఒకటి జనరల్గా అందరూ 1 2 3 4 కొట్టి ఒకవేళ సైబర్ క్రైమ్ సంబంధించింది అయితే కాల్ వచ్చింది, టెన్షన్లో 10,000 వేసేసారు.